గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సామలకోట అమ్మాయి. ఇవాళ ఫాదర్స్ డే అనేసి అయితే నేను మా అక్క కలిసి అయితే ఫ్రేమ్ షాప్కి అయితే వచ్చాం. ఇదే ఫస్ట్ టైం నేను మా అక్క కలిసి ఇలాగ మా డాడీకి తెలియకుండా ప్లాన్ చేయడం. అయితే డాడీ అయితే హాల్ అయితే ఉన్నాడు. పదండి ఇప్పుడైతే వెళ్ళి మనం గిఫ్ట్ ఇచ్చేద్దాం. డాడీ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ఇంత అలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కారణం అయితే మా డాడీ చిన్నప్పుడు ఫొటోస్ అయితే వేసాము. అందువల్ల అయితే మా డాడీ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మా డాడీ చిన్నప్పుడు ఫొటోస్ అయితే మా డాడీకి అయితే చాలా ఇష్టం. ఈ ఫాదర్స్ డేకి మీరే గిఫ్ట్ ఇచ్చారు మీ ఫాదర్స్కి కింద కామెంట్ చేయండి. నేనైతే ఇలా మా డాడీకి ఫ్రేమ్ అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వరకు నేనైతే ఏం గిఫ్ట్ అవ్వలేదు. సారీ నేను కాదు, నేను మా అక్క కలిపి అయితే ఇచ్చాము. అందరికైతే ఫ్రేమ్ అయితే చాలా నచ్చింది. మమ్మీ ఫోటో వేయలేదనేసి అయితే మా మమ్మీ అయితే చాలా ఫీల్ అయ్యింది. ఫాదర్స్ డే కదా, మమ్మీని ఎలా వేస్తామనేసి అయితే వెయ్యలేదు. ఇంట్లో వాళ్ళందరికీ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి, బట్ మా డాడీ ఒక్కడికే లేదు. ఇప్పుడు మా డాడీకి కూడా వచ్చేసింది. ఇదైతే మా అక్క అయితే నా బర్త్డేకి ఇచ్చింది. ఇది నా ఫంక్షన్కి మా అన్నీ వాళ్ళైతే ఇచ్చారు. ఇది నేనైతే ఇచ్చా మా అక్క బర్త్డేకి. అయితే మా ఫ్రేమ్స్ ఏమున్నాయి అనేసి చూస్తున్నారా? మా మమ్మీ ఫ్రేమ్ అయితే ఇటు సైడ్ అయితే ఉంది. ఫ్రేమ్స్ చూసినప్పుడు అలా ఒకటే అనుకునేదాన్ని. మా డాడీ ఒక్కడికే లేదు, మా అందరికి ఉందనేసి అయితే ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు మా డాడీకి కూడా ఫ్రేమ్ వచ్చేసింది. అందరి ఫ్రేమ్స్ కన్నా మా డాడీ ఫ్రేమే బాగుందని అయితే చెప్తున్నాడు మా డాడీ. రూల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎవరి ఫ్రేమ్ వాళ్ళకే నచ్చుతుంది కదండి. అదే 10 సార్లు వీడియోలో అయితే ఇచ్చాను అంటున్నాను అనేసి అయితే మా అక్క అయితే ముఖం అయితే మార్చేసుకుంది. బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చాము అని చెప్పైతే అయితే అంటుంది. సిస్టర్స్ కూడా ఇంతేనా? ప్రతిదానికి ఇలా సీరియస్ అయిపోతారా? మా అక్క నేను టామ్ అండ్ జెర్రీలా కొట్టేసుకుంటాం ప్రతిసారి. ఈ వీడియో చూసిన ప్రతి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. ఇన్స్టాలో ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలా యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో కూడా సామలకోట అమ్మాయి అనే ఉంటుంది. బాయ్ బాయ్.